అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నా చిట్టి ముచ్చట్లు. వినాయక చవితి అనగానే హైదరాబాద్లో ఉండే వాళ్ళకు గుర్తొచ్చేది ఖైరతాబాద్. 1954లో 1.5 అడుగుల ఎత్తుతో మొదలుపెట్టి ఇప్పుడు 2025లో 69 అడుగుల ఎత్తైన వినాయకుడి విగ్రహాన్ని పెట్టారు. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త థీమ్తో లైక్ పురాణ కథలు, అష్టవినాయక రూపం లేదా సోషల్ మెసేజ్కి సంబంధించిన అలంకారాలను చేస్తారు. అలా లాస్ట్ ఇయర్ అంటే 2024లో 70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇచ్చారు. నేను ఫస్ట్ టైం ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం చేసుకుంది కూడా అప్పుడే. మరి ఈ సంవత్సరం విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కనిపిస్తున్నారు. ముందుగా ఏం అనుకోలేదు, బట్ అప్పటికప్పుడే అనుకొని స్టార్ట్ అయ్యాం. లాస్ట్ ఇయర్ వెళ్ళింది వీకెండ్లో, సో మెట్రో దిగగానే అక్కడి నుంచే లైన్ స్టార్ట్ అయింది. ఫుల్ రష్ ఉన్నారు జనాలు. ఈజీగా ఒక 3-4 అవర్స్ పట్టింది మాకు దర్శనమే. కానీ ఈ ఇయర్ వీక్ డేలో వెళ్ళడం వల్ల చాలా ఫ్రీగా అనిపించింది. దగ్గర వరకు వెళ్ళిపోయాం ఆల్మోస్ట్. ఇంకా తొందరగా అయిపోతుందిలే దర్శనం అనుకున్నాము. సడన్గా ఒక 5 minutesలోనే మొత్తం రష్ అంతా వచ్చేసారు. వీక్ డే కదా, ఆఫీస్లో అవ్వగానే అందరూ స్టార్ట్ అయ్యి వచ్చేసి ఉంటారు. కరెక్ట్గా మమ్మల్ని దర్శనానికి వదిలే టైంకే పూజ చేసి హారతవి ఇచ్చారు. చాలా ఉండడం వల్ల అక్కడే నిల్చొని చాలాసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే పోలీస్ వాళ్ళు మొత్తం మొబైల్స్ అవి లాగేసుకుంటున్నారు. సో వెంటనే దర్శనం చేసుకొని కావాల్సిన వీడియోస్ తీసేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. దర్శనం అవ్వగానే బయటకు రాగానే వినాయకుడి లడ్డూలు అక్కడ అమ్ముతున్నారు. ఎవరికైనా ప్రసాదం కావాలంటే తీసుకోవచ్చు. అక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్తే ఎగ్జిట్లో మొత్తం అంతా షాపింగ్ ఏరియా ఉంది. ఏమైనా కావాలి అనుకుంటే తీసుకుందామని మొత్తం అలా ఒక రౌండ్ వేసి రిటర్న్ మెట్రోలో వెళ్ళిపోయాము. అంతేనండి, ఈ ఇయర్ ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం అయిపోయింది. చక్కగా చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నా చిట్టి ముచ్చట్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thanks for watching my video and supporting me.